హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజున మా స్టూడెంట్స్ పిల్లలు ఆడుకునే నంజా స్టార్ ఎలా చేయాలో చూపిస్తున్నారండి. వరాగామి ఫోల్డింగ్ అది క్రాఫ్ట్ పేపర్తో చేయటం చూపిస్తున్నారు. దీనికి ఇటువంటి క్రాఫ్ట్ పేపర్స్ కావాలండి. ఇవి క్రాఫ్ట్ పేపర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండాలి. క్రాఫ్ట్ పేపర్ని స్టార్ అనేది మనకి ఈ రకంగా వస్తుంది. ఇది క్రాఫ్ట్ పేపరు పర్ఫెక్ట్గా స్క్వేర్గా ఉంటేనే ఈ స్టార్ అనేది చాలా నీట్గా చూడటానికి చక్కగా అందంగా వస్తుందండి. దీనికి 2 కలర్ క్రాఫ్ట్ పేపర్స్ తీసుకుంటారు. 2 ఆపోజిట్ కలర్స్ తీసుకుంటే స్టార్ కూడా చూడటానికి బాగుంటుందండి. ఇంకొక పేపర్ ఫోల్డ్ చేయమ్మా. ఇది ఒక పేపర్తో చేసిన ఫోల్డింగ్ అండి. ఇది ఇట్లా వెరీ గుడ్. ఇప్పుడు 2 పేపర్స్తో తయారు చేసిన షీట్ని ఒకదానిలో ఒకటి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో, ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తున్నాడండి. ఇలా ఒకదానిలో ఒకటి ఇన్సర్ట్ చేయటం వల్ల లాకింగ్ యారో అనేది తయారవుతుందండి. ఒక కలర్ షీట్కి ఇంకొక కలర్ షీట్ లాక్ అయిపోతుందండి. సో ఒక స్టార్ తయారైపోయింది. బ్యూటిఫుల్గా పిల్లలు ఆడుకునే స్టార్ ఒకటి తయారైందండి. ఈ కలర్స్తో ఇంకా నోట్బుక్ పేపర్స్తో కూడా చేసేసి కలర్స్ ఇలా వేసుకున్నారండి. ఇదొక కలరు, ఇది ఒక కలరు. చాలా చక్కగా వైట్ పేపర్తో వైట్ అండ్ బ్రౌన్ పేపర్తో చేశారు. ఇది మిగిలిపోయిన క్రాఫ్ట్ పేపర్ వచ్చే స్క్వేర్గా కట్ చేసుకున్న తర్వాత వచ్చిన ఇట్లాంటి ఈ చిన్న షీట్, ఇదిగోండి ఇట్లాంటి ఈ చిన్న షీట్తో తయారు చేశారు. అవి ఏ పేపర్ని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా తయారు చేశారండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీ సలహాలని సూచనలని కామెంట్స్ రూపంలో తెలియపరచగలరు. థ్యాంక్ యూ.